కరెంట్ పోయినప్పుడు కానీ వర్క్స్ చేసుకుంటే కిచెన్లో వర్క్స్ చేసుకున్నప్పుడు కానీ బేబీకి ఎయిర్ కావాలన్నా కానీ నేను తీసుకున్న మినీ ఫ్యాన్ ఎలా వర్క్ చేస్తుందో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇచ్చిన ప్రియారం. ఈ రోజు నేను చూపించబోయే వీడియో ఏంటి అని అంటే నేను మినీ ఫ్యాన్ అనేది తీసుకున్నాను అనమాట. దాని ఛార్జ్ ఎలా అవుతుంది, అసలు ఏంటి అని మనం ఒకసారి చూసేద్దాము. నేనైతే ఇప్పటికీ ఒక 1 వీక్ అయిపోయింది తీసుకొని. సో 1 వీక్ నుంచి నేను ట్రయల్ వేసి నా రివ్యూ అనేది, నా పర్సనల్ రివ్యూ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను తీసుకున్న మినీ ఫ్యాన్ వచ్చేసి ఇదే అనమాట. సో దీని ఛార్జింగ్స్ ఏంటి, అసలు ఎలా వర్క్ చేస్తుంది, ఎన్ని వర్డ్స్ వస్తుంది, అవంతా మనం ఇప్పుడు చూసేద్దాము. ఇది వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ ఫ్యాన్ భలే యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీంట్లో 3 మోడ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో స్లో పెట్టుకోవచ్చు, మీడియం పెట్టుకోవచ్చు, ఫాస్ట్ పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. ఇదైతే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపిస్తాను. కంప్లీట్గా అయితే వీడియో చూసేయండి, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఖచ్చితంగా మిస్ అయిపోతారు. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇది వచ్చేసి దీనికి ఛార్జర్ కూడా ఇచ్చారనమాట. మన కేబుల్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. యూఎస్బి కేబుల్ టైప్ ఇచ్చారు. సో ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెనకాతలు ఇక్కడ స్పేస్ ఒకటి ఇచ్చారనమాట. సో 5 వాట్స్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి. మ్యాక్సిమం పవర్ 10W అనమాట. సో చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి మనం ఏంటి అని చూసేద్దాం. సో ఇది బజాజ్ కంపెనీ అనమాట. అండ్ ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 4 అవర్స్ దాకా ఛార్జింగ్ ఉంటుంది అని చెప్పి దీని మీద మెన్షన్ చేసి ఇచ్చారు. అలాగే యూఎస్బి ఛార్జర్ అండ్ రీయూజబుల్ అండ్ రీఛార్జబుల్ అనమాట. చాలా బాగుంది, బాగా వర్క్ చేస్తుంది. సో దీని గురించి అసలు కంప్లీట్గా ఏంటి, అసలు ఎలా వాడచ్చు అన్నది మనం తెలుసుకుందాము. అలాగే దీని రేట్ వచ్చేసి 1700 అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. బట్ నేను తీసుకున్న రేట్ వచ్చేసి జస్ట్ 1000 రూపీస్ అనమాట. సో ఫ్యాన్ వచ్చేసి ఈ మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దీనికి ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది నేను మొత్తం ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇది వచ్చేసి మన ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదండి, అది దానికి కనెక్ట్ చేసేసుకోవాలి. దానికి కనెక్ట్ చేసుకొని అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇస్తాడనమాట వాళ్ళు. సో అది పెట్టేసుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే లైట్ వెలుగుతుంది. సో లైట్ వెలుగుతున్నట్లయితే మనకి ఛార్జ్ అవుతుంది అని అర్థం అనమాట. అండ్ అక్కడ ఆరెంజ్ కలర్ వచ్చింది కదా, సో ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత అది గ్రీన్ కలర్ కింద మారుతుంది అనమాట. సో ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్ కింద మారితే ఇంకా ఫుల్ ఛార్జ్ అయిపోయినట్లే. అండ్ నాకు ఎలా వర్క్ చేసింది, నాకు అసలు ఎన్ని గంటలు పెడితే ఎన్ని గంటలు పనిచేసింది అన్నది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇది స్పీడ్ అనమాట. స్పీడ్ అడ్జస్టబుల్ కూడా ఉంది. మన చిన్నపిల్లలకి ఎక్కువ స్పీడ్ పెట్టలేము కాబట్టి వాళ్ళ ఫేస్కి తగులుతుంది కాబట్టి స్లో, మీడియం, ఫాస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. ఏదన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఇది 360 degrees రొటేట్ అవుతుంది అనమాట. నేను అదే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. అసలు చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. చిన్నగా బుజ్జిగా ఉందన్నమాట. అండ్ ఇది ఆల్రెడీ పాస్డ్ అయ్యి వచ్చింది మన దగ్గరికి. అండ్ నేను వెనకాతల పాస్డ్ అన్నది కూడా ఇప్పుడు నేను చూపించేస్తాను. సో ఈ క్లిప్ అనేది చాలా గట్టిగా ఉందండి. దేనికి పెట్టుకోవాలనుకున్నా దానికి పెట్టుకోవచ్చు అనమాట. ఐరన్కి పెట్టుకోవచ్చు, అసలు ఉయ్యాల స్టాండ్కి పెట్టుకోవచ్చు, అసలు అన్నిటికి పెట్టుకోవచ్చు. నేను అది కూడా ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఇది యూసీ పాస్డ్ అని ఉంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్యాన్ అడ్జస్టబుల్ అసలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాము. అక్కడ పైన మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదండి, అది 3 times నొక్కినట్లయితే ఫాస్ట్, మీడియం, స్లో అనేది వస్తుంది అనమాట. అండ్ ఇది మా గేట్. సో మీకు తెలుస్తుంది అని చెప్పి నేను పెడుతున్నాను అనమాట. దేనికంటే దానికి ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇది 360 degrees కాబట్టి చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో మనకి అందుబాటులో ఉంటుంది. బట్ ఇది ఎక్కువ మందికి అయితే రాదు, ఓన్లీ 1 personకి అయితే వస్తుంది. అది కూడా నేను క్లారిటీగా చెప్తాను. సో ఎక్కువ మందికి వచ్చేస్తుందేమో అని మీరు అస్సలు అనుకోకర్లేదు, ఎందుకంటే ఇది 1 personకి మాత్రమే. సో ఇప్పుడు వచ్చేసి జస్ట్ నేను టేబుల్ మీద అయితే పెడుతున్నాను అనమాట. కుర్చీ మీద పెడుతున్నాను. అది ఒక డైనింగ్ టేబుల్ మీద కుర్చీ అనమాట. సో అక్కడ కూడా మనకి కావాలి అనుకుంటే
ఇప్పుడు మామూలుగా టేబుల్ మీద కూడా నార్మల్గా కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి కిచెన్లో మనకి ఏమన్నా గాలి వేయట్లేదు అని అంటే అక్కడ ఐరన్ స్టాండ్ కూడా అలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ అలా పెట్టేసుకోవడమే. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఇప్పుడు ఫ్యాన్ లేకుండా అయితే రెడీ అవ్వలేం కదండి. సో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం ఇలా ఒక దానికి అలా పెట్టేసుకుంటే మనకి అంత డిస్టెన్స్లో అయితే గాలి వస్తుందన్నమాట. సో అలా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉయ్యాల స్టాండ్, ఇది మస్ట్ యూజ్. నాకైతే ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది మా బాబుకి. సో పైన ఫ్యాన్ కంటే ఈ ఫ్యాన్ చాలా బాగా యూజ్ అవుతుంది. వాడు మంచిగా పడుకుంటున్నాడు అనమాట. అండ్ ఆ పైన పెట్టుకోవచ్చు, మనకి స్టాండ్ ఇచ్చాడు కదా ఆ స్టాండ్కి పెట్టుకోవచ్చు, లేదా ఉయ్యాలకి ఆల్రెడీ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ డిస్టెన్స్కి వాడికి మంచి గాలి వేస్తుంది, వాడు మంచిగా పడుకుంటున్నాడు అనమాట. అండ్ 360 degrees కాబట్టి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. పెద్దలకు కూడా ఆబ్వియస్లీ యూజ్ అవుతుంది. అండ్ ఈ మినీ ఫ్యాన్కి మనకి 1 year వారంటీ కూడా వాళ్ళు ఇచ్చారనమాట. చూసారు కదండి, ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేనైతే నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అలాగే నాకేమనిపించింది అని అంటే నేను ఒక 4-5 hours పెడుతుంటే నాకు 2-3 hours మాత్రమే వస్తుందన్నమాట ఈ ఛార్జింగ్ అనేది. నేను పర్సనల్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ వాడాను కాబట్టి చెప్తున్నాను అనమాట. మీకు కావాలి అంటే లింక్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో తప్పకుండా అయితే వెళ్ళి చూడండి. నేను ఇది ఎక్కడ తీసుకున్నాను అని అంటే నేను నార్మల్గా బయటే కొన్నాను, ఆఫ్లైన్లోనే రిలయన్స్లో కొన్నాను అనమాట. సో బయట షోరూంలోనే కొన్నాను. బట్ ఇది ఆన్లైన్లో కూడా ఉందన్నమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్ దేంట్లో అన్నా సరే ఉన్నది. సో ఎవరికైనా కావాలి అంటే లింక్ అని షేర్ చేయండి, నేను తప్పకుండా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మీ చిన్న పిల్లలకి కానీ మీకు వర్క్స్కి కానీ చాలా యూజ్ అవుతుంది కదా. సో తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఫ్లోర్లో కలుద్దామా. టాటా.